ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లో ఇది మనం చేసిన వర్క్ అనమాట. ఇవన్నీ గ్రానైట్ గుమ్మాలకి మనం డోర్లు చేసి ఈ విధంగా బీడింగ్ కట్టి బిగించాం. చూస్తున్నారు కదా, ఇది బెడ్రూమ్ డోర్ అనమాట. ఇది బ్రాస్ బీడింగ్. ఇది మీకు చూస్తే దళసరు కూడా చాలా దళసరు ఉంటుంది. ఈ స్టీల్ బీడింగ్ దళసరు తక్కువ ఉంటుంది. చూసారు కదా, డోర్ మొత్తం చూపిస్తాను. లాంగ్లో ఒకసారి చూపిస్తాను. వచ్చింది. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇది సేమ్ డిజైన్ వేసాము. ఇక్కడ ఒక డోర్ వేసాం అనమాట. అదొక డోరు. ఇది దేవుడి గది. మీకు ఇప్పుడు దేవుడి గది చూపిస్తాను. ఈ కవర్డ్లు మనం చేసినవి కాదు, కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు, కంపెనీలో తయారు చేసినాం అనమాట. ఇది దేవుడి గది అనమాట. లాంగ్లో చూపిస్తాను. దేవుడి గది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది దేవుడి గది మొత్తం. మనం గుమ్మానికే ఇవి గుమ్మం అనమాట. గుమ్మానికి ఇవి కొన్నారు బ్రాస్వి. ఈ కొంటే గుమ్మం మీద కవరింగ్ చేసాం అనమాట. ఈ విధంగా చేసాం. పైన నామాలు, చక్రాలు అనేక ఇవి. ఈ హ్యాండిల్ కూడా చూడండి చాలా బాగుంటుంది. గ్లాస్ కూడా స్పెషల్గా చేయించారు. చూసారు కదా, ఇవి పైకి ఉంటాయి అన్నమాట. గ్లాస్ మీద అంటించి ఉంటాయి. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎంట్రన్స్ మనం చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇదంతా ఇది బ్రాసే మొత్తం. ఇది బ్రాసే. హ్యాండిల్ చూడండి ఏ విధంగా ఉందో. ఓకే, ఇక్కడ ఇంకో డోర్ ఉంది. ఈ డోర్ కూడా చూపిస్తాను. చూసారు కదా, గుమ్మాన్ని పైన కవరింగ్ చేసి ఈ డోర్ ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విండోలు కూడా గ్రానైట్ పెట్టుకున్నారు. మనం గ్రానైట్ పెట్టుకుంటే వుడ్తో విండోస్ చేసి బిగించాం. వుడ్ టైప్ అనమాట. విండోస్ వైట్ లైన్స్ ఉన్న అద్దాలు వేయడం జరిగింది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం. ఓకే, ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.